మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే మాస్కిటో రీపెల్లెంట్ వ్యాపరైజర్ బిజినెస్. ఈ బిజినెస్ని మనం స్మాల్ స్కేల్ యూనిట్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, బిగ్ ఇండస్ట్రీగా కూడా పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిజినెస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్, రా మెటీరియల్, మిషనరీ, అలాగే ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ మాస్కిటోస్ నుంచి మనల్ని రక్షించుకునేందుకు ఎన్నో రకాల వస్తువులు అయితే మనం మార్కెట్లో వాడుతూ ఉంటాం. చాలా కంపెనీలు స్ప్రేలు, రీఫిల్లర్స్, కాయిల్స్, లోషన్స్, పౌడర్స్ అనేక రకాలుగా తీసుకువచ్చాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ దోమల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల జబ్బులు రావడానికి ఈ దోమలు కూడా కారణం. అయితే మనం వాడేటటువంటి ఇవన్నీ కూడా మన హెల్త్పై కూడా ప్రభావం చూపించకుండా ఉండాలి. సో గవర్నమెంట్ కూడా అందుకే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీటిని మాత్రం తయారు చేయాల్సి ఉంటుంది. ఎన్నో కంపెనీలు వీటిని ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చాయి. పిల్లలపై ప్రభావం చూపించకూడదు, అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వారిపై కూడా ప్రభావం చూపించకూడదు. బాగా ఎఫెక్టివ్గా పనిచేసేలా ఉండాలి. దోమలు చచ్చిపోవాలి. ఒకవేళ ఎక్కువగా పొగ వచ్చేవి వాడుతూ ఉంటే మనం కూడా అనారోగ్యం పాలవుతాం. అందుకే ఎక్కువగా పొగ రానివి మాత్రమే వాడుతూ ఉన్నారు మార్కెట్లో. సో పొగలేనివి వాడితేనే మనకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, పిల్లలకు కూడా ఎలాంటి సమస్యలు రావంటున్నారు వైద్యులు. ఈ మాస్కిటో రీపెల్లెంట్ వ్యాపరైజర్ వాడకం అనేది 55% నుంచి 79% అనేది బాగా పెరిగింది మన ఇండియాలో. సో అందుకే, ఎందుకంటే పొగ రాకుండా ఉండడం, అదేవిధంగా దోమలపై ఇవి దండయాత్ర చేస్తున్నాయనే చెప్పాలి. అంత బాగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ బిజినెస్ చేసుకుంటూ ఉంటే మంచి లాభాలు కూడా వస్తాయి. చాలా తక్కువ పెట్టుబడితో కూడా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న యూనిట్స్కి మిషనరీస్ తీసుకురావచ్చు, లేదంటే భారీ ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం మ్యాన్ పవర్ను ఉపయోగించి చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ బిజినెస్ చేయాలంటే మనకి ముందు ప్లేస్గా చూసుకున్నట్లయితే మనకి దాదాపు 100 గజాల నుంచి 1000 గజాలు లేదా 2000 గజాలు ఎంత ప్లేస్ అయినా మనం తీసుకోవచ్చు. చాలా చిన్న యూనిట్గా పెట్టాలంటే 100 గజాలైనా సరిపోతుంది. సో ఇక్కడ విషయాన్ని గుర్తించాలి. ఇలాంటి బిజినెస్లు కెమికల్కి సంబంధించినవి, ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే తయారు చేస్తూ ఉంటామో వీటన్నిటికీ కూడా పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చే ముందు ఈ యూనిట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారనేది కూడా పూర్తిగా అడుగుతుంది. సో నివాస సముదాయాలు అంటే అపార్ట్మెంట్స్, చుట్టుపక్కల ఇల్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం దీనికి పర్మిషన్ ఇవ్వదు. సో రూరల్ ఏరియాలు, కొంచెం దూరంగా ఉండే ప్రాంతాలు, జనావాసాలు లేని ప్రాంతాల్లోనే వీటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్కి మీరు రిజిస్టర్ చేసుకున్న సమయంలోనే మున్సిపల్ అథారిటీస్ లేదా పంచాయతీ అనేది మీకు అప్రూవల్ ఇచ్చే సమయంలో ఈ యూనిట్ ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా అడుగుతుంది. దాని ప్రకారం మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ అథారిటీ నుంచి జిఎస్టీ నమోదు కూడా తీసుకోవాలి. మీకంటూ ఒక కంపెనీ లోగో రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు మార్కెట్లోకి కొత్త నేమ్తో వెళ్తూ ఉంటారు కాబట్టి. లేబుల్, రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. జిఎస్టీతో పాటు వీటిని కూడా నమోదు చేయించుకోవాలి. అయితే ఇలాంటి చిన్న యూనిట్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యాక్టరీ, పరిశ్రమల శాఖ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ఉండేటటువంటి అథారిటీస్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. 10 to 15 డేస్లోని ఫ్యాక్టరీ లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలి. ఎంఎస్ఎంఈలో కూడా రిజిస్టర్ అవ్వడం చాలా మంచిది. వచ్చే రోజుల్లో మీకు లోన్ ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. సో ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు ల్యాబ్ ఎక్స్పర్ట్ కూడా మన దగ్గర ఉండాలి. సో ఇందులో మనం కలిపేటటువంటి ఈ అన్ని రకాల లిక్విడ్స్కి కూడా ఒక ఎక్స్పర్ట్ మన దగ్గర ఉన్నట్లయితే పూర్తిగా దీని గురించి మనకి అవగాహన వస్తుంది. గవర్నమెంట్ నుంచి అధికారులు ఎప్పుడైనా టెస్టులకు వచ్చినా దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక రా మెటీరియల్, మిషనరీ అనేది మనం చూద్దాం. మనం ఈ లిక్విడ్ని చూస్తూ ఉంటాం. ఇందులో వాడే లిక్విడ్స్కి సంబంధించినటువంటివి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏమేమి ఆయిల్స్ వాడతారు అనేది చూసినట్లయితే సిట్రోనెల్ ఆయిల్, అదే నీమ్ ఆయిల్, ఫైన్ ఆయిల్, అదేవిధంగా కంఫోర్. ఈ కర్పూరాన్ని కూడా చిన్న చిన్న ముద్దలు లాంటివి ఉండేవి, అదేవిధంగా కర్పూరం బిళ్ళలు లాంటివి వాడుతూ ఉంటారు. 1 కిలో 5 కిలో ప్యాకెట్స్ తెచ్చుకుని ఉంటారు యూనిట్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అలాగే యూకలిప్టస్ ఆయిల్ అనేది, లిక్విడ్ ఆయిల్ అనేది ఇది వాడతారు. లెవెండర్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటి తయారు చేయడానికి కావాల్సినవే. ట్రాన్స్ఫ్లేథరన్ ఇది కూడా మనకి రిప్లెంటర్ ఇన్సెక్టిసైడ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదేవిధంగా సింథటిక్ పైరాథిరైడ్ ఇది కూడా వీటి తయారీకి ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి. సో హెర్బల్ మాస్కిటో రీపెల్లెంట్ వ్యాపరైజర్ తయారీలో కూడా ఇవన్నీ కూడా మిశ్రమాలు వాడుతూ ఉంటారు. సో అందుకే మనకి ల్యాబ్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా ఉండాలి.
దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇవి తయారు చేసే సమయంలో మనం దీని గురించి నేర్చుకుంటూ, అదేవిధంగా మనం ఎక్కడైతే ఈ మెటీరియల్ కొంటూ ఉంటామో వాళ్ళు కూడా 3 to 4 days మీకు పూర్తి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా ఎంత మిక్స్ చేయాలి, 100 ml నీమ్ ఆయిల్ తీసుకుంటే ఫైన్ ఆయిల్ ఎంత కలపాలి, లెమన్ గ్రాస్ ఆయిల్ ఎంత కలపాలి, ఐసోప్రొఫైల్ ఆయిల్ ఎంత మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తూ ఉంటారు. సో మీకంటూ ఒక అవగాహన అయితే మార్కెట్లో వస్తూ ఉంటుంది. ఇక ఈ బిజినెస్లో మనం మిషనరీ చూద్దాం. మనకి కావాల్సింది ఈ బిజినెస్లో మనకి సెమీ ఆటోమేటిక్ లేబులింగ్ మిషన్ అనేది కావాలి. సో 30 to 50 వరకు ఇవి 1 minute అవుట్పుట్ తయారయ్యి వస్తూ ఉంటాయి. అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఇవైతే నిమిషానికి 15 నుంచి 30 వరకు ఫిల్ అవుతూ ఉంటాయి. సో వేగంగా అవుతూ ఉండేవి, కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక సెమీ ఆటో విగ్ ప్లగ్ అసెంబ్లింగ్ మిషన్ అనేది కూడా కావాలి. సో ఈ పైన ఉండేటటువంటి క్యాప్కి ఈ ప్లగ్ని అసెంబుల్ చేసేటటువంటి మిషన్ ఇది. సో ఇది 10 secondsకి ఒక్కొక్కటి మనకి అసెంబుల్ చేస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా క్యాప్ ఫిల్లింగ్ మిషన్ ప్రెజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లోపల ఉండేటటువంటి స్టిక్ అనేది ఏదైతే కాయిల్ స్టిక్ ఉంటుందో అది పూర్తిగా ప్రెజర్ అయ్యి ఫిల్లింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. వీటికి సంబంధించి మనకి లేబుల్స్ రోల్స్ మిషన్ అయితే ఉంటూ ఉంటుంది. లేబుల్స్ రోల్ మిషన్లో మనం ఈ బాటిల్స్ పెడుతూ ఉంటే ఒక్కొక్క లేబుల్ అనేది దానికి రోల్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అదే మనకి ఫిట్ అయిపోతూ ఉంటుంది. సో మనకి బాటిల్స్ ఎంత అనేది తీసుకుంటే 40 ml నుంచి మనకి ఇండస్ట్రీస్ నుంచి తయారవుతూ ఉంటాయి. వాటిని మనం 40 ml నుంచి తీసుకోవచ్చు. ఇంకా మనకి పెద్దది కావాలి, ఇన్నోవేటివ్గా మనం మార్కెట్లోకి వెళ్తున్నాం అనుకుంటే 50 ml కూడా తయారు చేయొచ్చు. సో కాయిల్ సంబంధించినటువంటి ఈ సెటప్ కూడా మనం మార్కెట్లో చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఇప్పుడున్న కంపెనీల్లో 90% 40 ml నుంచే మార్కెట్లోకి వెళ్తూ ఉన్నాయి. సో కొన్ని 45 ml కూడా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా 40 ml బాటిల్స్ అనేది మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. ఈ బాటిల్స్ అనేది హోల్సేల్గా ఏ కంపెనీలు ఇస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే తక్కువ కాస్ట్లో 4.5 రూపీస్ నుంచి ఎక్కువ కాస్ట్లో 8.5 రూపీస్ వరకు ఉంది. అంటే 4.5 నుంచి 8.5 రూపాయల మధ్య ఒక్కో బాటిల్ తయారు చేస్తున్నాయి కంపెనీలు. సో దీనికి సంబంధించి 4-5 రోజులు ఎక్స్పర్ట్స్ మనకు పూర్తి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఛార్జ్ అయితే కూడా చేస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ బిజినెస్కి సంబంధించి వాళ్ళ దగ్గర మనం స్టాక్ కొంటామని వాళ్ళతో మనం డీల్ అయితే కూడా చేసుకుంటూ ఉండాలి. హెర్బల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏం వచ్చినా సరే అందులో మిక్స్ చేసుకునే విధంగా మీకు ఆ ఫార్ములా అనేది కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం 2-3 నెలలకు ఒకసారి కొత్త ఈ మస్కిటో రీపెలెంట్ వ్యాపరైజర్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొత్తగా ఉండేటటువంటి కాంబినేషన్స్లో తయారు చేసినవే. ఇవన్నిటికీ కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీలు అయితే మాత్రం మన దగ్గర స్టాక్ కొన్న వాళ్ళకి ఇస్తామనేది కూడా ముందు తెలియజేస్తూ ఉంటాయి. సో ఈ ఆయిల్స్ అనేది ఎవరి దగ్గర మీరు కొంటూ ఉంటారో వాళ్ళే మీకు తెలియజేస్తూ ఉంటారు. ఇక ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది చూసుకున్నట్లయితే మిషనరీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మ్యాన్ ఐడియాలజీ ఎంత ముఖ్యమో ఇక్కడ మిషన్స్ అనేది కూడా 50% అంతే ముఖ్యం. ఎందుకంటే మనం ఆలోచన అనేది ఇక్కడ విధానంగా ముందుకు తీసుకువెళ్తాం. కానీ మిషన్స్ లేకపోతే ఈ బిజినెస్ అనేది ముందుకు రాదు. సో మనం నార్మల్గా ప్యాక్ చేసి బాటిల్ ఫిల్లింగ్ చేస్తే ఈ బిజినెస్లో అవ్వదు. ఖచ్చితంగా సెమీ ఆటోమేటిక్ లేబులింగ్ మిషన్ ఉండాలి, లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ ఉండాలి, విగ్ ప్లగ్ అసెంబుల్ మిషన్ ఉండాలి, ఫిల్లింగ్ మిషన్, ప్రెజర్ మిషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి మినిమం 10 to 12 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో 10 lakhs రూపీస్ ఈజీగా అవుతుంది ఈ మిషనరీకి. ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది చూద్దాం. చాలా ప్రముఖ కంపెనీలు ఈ లిక్విడ్ బాటిల్స్ని 40 ml 45 ml చూసుకున్నట్లయితే 65 రూపీస్కి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. సో ఇది కూడా 75 రూపీస్ 80 రూపీస్ ఉన్నదానికి ఆఫర్ ఇచ్చిన తర్వాత 65 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే మొత్తంగా మనకి తయారీ ఖర్చు దీనికి చూసుకున్నట్లయితే అతి తక్కువే 15 to 20 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. కానీ ఒక్కో బాటిల్ ఈజీగా 40కి మనం హోల్సేల్గా ఇచ్చినా లిక్విడ్ బాటిల్కి మనకి 25 రూపీస్ అయితే ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. సో ఇందులోనే మనకి మార్కెటింగ్కి ఖర్చు పెట్టుకోవాలి, ప్రాఫిట్స్తో పాటు ఆఫర్స్కి కూడా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈజీగా ఒక్కో బాటిల్కి సేల్ ఎంత అయితే చేస్తున్నామో అందులో 50% మనకి ప్రాఫిట్ ఈజీగా కనిపిస్తుంది. 25 రూపీస్ అయితే ఈజీగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ బల్క్గా ఇస్తే 20 రూపీస్ అయితే ఈజీగా ప్రాఫిట్ రావచ్చు. ఇలా మనం మిషనరీతో బిజినెస్ చేసుకుంటే చాలా సింపుల్గా నిమిషానికి 15 నుంచి 30 వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఒక రోజుకి వేలల్లో వీటిని తయారు చేసుకోవడానికి మనకు మిషన్ ఎక్విప్మెంట్ కూడా ఈజీగానే అందుబాటులో ఉంటుంది. గుజరాత్, అదేవిధంగా యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఈ మిషన్స్ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేరుగా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తున్నాను. సో పూర్తిగా మిషనరీ గురించి తెలుసుకొని అవగాహనతోనే ఈ బిజినెస్ అనేది చేసుకోవాలి. అలాగే వారి నుంచి మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పూర్తిగా ఈ మిషనరీ అంతా మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఈ బిజినెస్ చేసుకోండి. ఇక ఈ బిజినెస్లో మార్కెటింగ్ అనేది మనం చూద్దాం. ఇవి ప్రతి షాప్స్లో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. మెడికల్ షాప్స్లో కూడా ఈ మధ్య అమ్ముతూ ఉన్నారు. అలాగే కిరాణా, డిపార్ట్మెంట్ స్టోర్స్, మాల్స్, అదేవిధంగా అన్ని చోట్ల కూడా వీటిని అమ్ముతూ ఉంటారు.
బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్తో మనం మార్కెట్లోకి వెళ్తాం కాబట్టి దీనికంటూ మనకి కొంచెం ఖర్చు అయితే ఈజీగా అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ అనేది బాగా చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్స్, టీవీ, డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చేసుకోవాలి. ఇక బిజినెస్ అనేది 40% అనేది ఆన్లైన్ వెబ్సైట్స్లో మార్కెట్లో జరుగుతుంది. ఈ కామర్స్ వెబ్సైట్లో ఎంత బిజినెస్ జరుగుతుందో తెలిసిందే. సో ఆన్లైన్ సైట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, గ్రోసరీ సైట్స్లో కూడా మనం వీటిని అమ్ముకోవచ్చు. ఈ విధంగా మనం మార్కెట్లోకి వెళ్తాం కాబట్టి బిజినెస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డీలర్షిప్స్ ఇచ్చుకోవచ్చు. మనం అన్ని ఏరియాలో తిరగలేకపోవచ్చు కాబట్టి జిల్లాకి డీలర్షిప్ ఇచ్చుకోవచ్చు. లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళే సేల్స్ అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం పత్రికల్లో ఎక్కువగా డిజిటల్ మీడియాలో మనం దీనికి ప్రమోషన్స్ అనేది కల్పించుకుంటే సేల్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సో జూన్ నుంచి మనం చూసుకున్నట్లయితే జాన్యువరి వరకు ఈ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. సో సమ్మర్లో కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఈ రైనీ సీజన్లో అయితే ఎక్కువగానే ఈ బిజినెస్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో అప్పటికి ఎక్కువగా ప్రొడక్షన్ ఉన్నదంతా ఈ సమయంలో సేల్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆఫర్స్ అనేది కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో 30 to 45 డేస్ వరకు మస్కిటో రీపెలెంట్ వ్యాపరైజర్ అనేది వాడుతూనే ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకో నెలలో ఇంకోటి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం లిక్విడ్ బాటిల్స్ అనేది అమ్ముతూ ఉంటే ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తాయి. బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్లో బాగా సక్సెస్ అయితే స్ప్రే మార్కెట్లోకి వెళ్ళొచ్చు, కాయిల్స్ బిజినెస్లోకి వెళ్ళొచ్చు, లోషన్ బిజినెస్లోకి రావచ్చు, పౌడర్ బిజినెస్లోకి రావచ్చు. ఈ విధంగా మార్కెట్లోకి మీరు వెళ్ళినట్లయితే ప్రొడక్ట్ గురించి పూర్తిగా ప్రజలకు తెలుస్తుంది కాబట్టి బ్రాండింగ్ ఏర్పడుతుంది. మీ ట్రేడ్ మార్క్తో మీరు మార్కెట్లోకి వెళ్ళొచ్చు. మిగిలిన ప్రొడక్ట్స్ కూడా కొనే అవకాశం ఉంటుంది ప్రజలకి. సో ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. దీని గురించి పూర్తి అవగాహనతోనే బిజినెస్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఒక ఎక్స్పర్ట్ లేకుండా ఈ బిజినెస్ చేయడం అనేది అసాధ్యం అనేది నేను ఫైనల్గా చెప్పే మాట. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ మిషనరీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, దాని తర్వాతే బిజినెస్ చేయండి. సో ఈ విధంగా బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ అనేది అద్భుతంగా వస్తాయి. ఏదైనా అనుమానాలు ఉంటే ఈ బిజినెస్కి సంబంధించి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా.